ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ అంతా పవిత్రంగా జరుపుకునే పండగ రంజాన్. నెల రోజుల పాటు ఖురాన్ పఠనంతో పాటు ఉపవాస దీక్షను తప్పనిసరిగా ఆచరిస్తారు. తెల్లవారుజామున కంటే ముందు అన్నపానీయాలు స్వీకరించి సూర్యాస్తమయం సమయం వరకు మంచినీళ్లు సైతం తీసుకోకుండానే ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. రోజు మొత్తంలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా నీటిని సైతం దూరంగా ఉంచుతారు. యుక్త వయసు వచ్చిన ప్రతి ముస్లిం వ్యక్తి ఉపవాస దీక్ష ఉండాలట. అయితే ఇందులో మినహాయింపు కూడా ఉంది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దూర ప్రయాణం చేసేవారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. తాత్కాలిక అనారోగ్యం అంటే జ్వరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కోలుకున్న తర్వాత దీక్షను కొనసాగించాలి. దాంతోపాటు ఎన్ని రోజులైతే ఉపవాసం ఉండకుండా వదిలేశారో ఆ రోజులన్నీ తర్వాత ఉపవాసం పాటించి భర్తీ చేయాలి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న లేదా ఉపవాసం ఉండలేని వారు ఉపవాస దినానికి పరిహారంగా పేదలకు ఆహార దానం చేయాలి. వీలైనంత వరకు రంజాన్ మాసంలో ప్రయాణాలు చేయకుండా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడదు. కానీ ప్రయాణం తప్పనిసరి అయితే మాత్రం ఉపవాసాన్ని వీలైనంత త్వరగా మరో రోజుకు వాయిదా వేసుకోవాలి. ఉపవాస సమయంలో ఆహారం, నీరు, ధూమపానం, లైంగిక కార్యక్రమాలు పూర్తిగా నిషేధం. అబద్ధం చెప్పటం, పోరాడటం, శాసించడం, వాదించడం వంటి ఇతర ప్రతికూల ప్రవర్తనలను నివారించుకోవాలి. ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకోవడం అంటే ఉపవాస నియమాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఆ ఉపవాసం చెల్లదట కూడా. ఇస్లాంలోని 4వ స్తంభం ఉపవాసం. ముస్లింలు తప్పకుండా పాటించాల్సిన ఆచారాల్లో ఒకటి కాబట్టి ఇది చాలా డీప్ ఫీలింగ్తో కొనసాగుతుంది. భక్తి, ఆత్మ పరిశోధనా కాలంగా పనిచేస్తుంది. ముస్లిం విశ్వాసానికి ఆధారం అయిన ఉపవాస దీక్ష ప్రజలను అల్లాహకు దగ్గర చేస్తుంది. ఇది ముస్లింల అందరిలో ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.